వాక్యం అనుకున్నాం. అదే మాటల ఆట. వాక్యం అంటే ఇంకొక వేరే కాదు, అదే సెంటెన్స్ మనం అనుకున్నాం. మాటల ఆట. మాటలతో మనం ఈ మాటలను ఇటుపెట్టి అటుపెట్టి ఎలాగో అడ్జస్ట్మెంట్ చేసి వాక్యం ఏర్పడుతుందా లేదా. వాక్యము, వాగ్మయం అనే దాని నుంచి వాక్యము అన్నది వచ్చింది. వాక్ అనగా మాట. ఆ మాట నుంచి మనం వాక్యం ఎట్లా తయారు చేయాలి, ఎన్ని వర్డ్స్ తీసుకుంటే మనం ఒక వాక్యం చేయగలం అని మనం క్వశ్చన్ వేసుకుంటే మనం అనుకుంటాం 10 వర్డ్స్ కావాలేమో, లేదు అంటే ఒక 20 వర్డ్స్ కావాలేమో. ఈ 20 వర్డ్స్కి మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకుంటే అది సెంటెన్స్ ఏర్పడుతుంది అని మనం ఒక చిన్న గాబరా పడిపోతాం. ఆ గాబరా అక్కర్లేదు. ఒక్క వర్డ్తో ఒక సెంటెన్స్ ఏర్పడుతుంది. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఒకే వర్డ్తో ఒక సెంటెన్స్. మనం చిన్నపిల్లలకి అన్నం తినిపిస్తున్నాం కదా, ఈట్. మనం ఏం చేసామో పిల్లడికి చెప్పాం ఈట్ అని, ఒకే వర్డ్ ఈఏటి, ఈట్, తిను అని మనం ఒక వర్డ్తో మనం ఒక సెంటెన్స్ చెప్పుకున్నాం. కుర్రాడికి అర్థమైంది. రైట్? పో అని మనం చెప్పాం తెలుగులో, దాన్ని మనం ఇంగ్లీష్లో గో అని ఈజీగా చెప్పుకోవచ్చును. కొన్నిసార్లు మనకి ప్రశ్న వేస్తారు, మీ పేరు జగన్నాథరావు గారే కదండి, ఎస్ అని చెప్తాం. ఒక ఎస్ అనే సెంటెన్స్తోనూ ఒక వర్డ్తోనూ మనం పూర్తి మీనింగ్ ఇచ్చేస్తాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నో వర్డ్స్ అక్కర్లేదు మనకి, మినిమం వర్డ్స్ చాలు. ఒక వర్డ్తో ఒక సెంటెన్స్, ఒక పూర్తి మీనింగ్ మనం ఇచ్చేయగలం. అయితే మనం ఈ పూర్తి మీనింగ్ ఏమిటి ఇస్తున్నాం? మనం ఇచ్చేది మన ఎక్స్ప్రెషన్. అదే వాక్యం. మనం ఒక వాక్యంలో చెప్పవచ్చును, ఒక వర్డ్తో చెప్పవచ్చును, లేదు అంటే మన చేతులు హావభావాలతో మనం చెప్పవచ్చును. ఒక కళవికలు అంటారు, దాంతో కూడా మనం చెప్పేసేయవచ్చును. నాకు వద్దు అని, కావాలి అని, నేను పోతాను, నేను తింటాను, ఇవన్నీ. ఇది కూడా మన ఇంగ్లీష్లో అలాగే అప్లికబుల్ చేసుకోవచ్చును. మనం ఏదో వేరే పట్టుకొచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ప్రధానంగా ఇంగ్లీష్ వాడు బుర్ర ఇలాగే ఊపుతాడు, మనం తెలుగు వాళ్ళం ఇలాగే బుర్ర ఊపుతాం. నవ్వినప్పుడు ఇంగ్లీష్ వాడు అదే నవ్వు నవ్వుతాడు, మనం అదే నవ్వు నవ్వుతాం అని. రైట్? సో దెర్ ఈస్ నో డిఫరెన్స్ యాజ్ సచ్ while you are expressing your feelings. That itself is a language. When you are expressing your feelings, that itself is a language. Right? Now, let me play with the words. I don't say game, with the words. So, in the beginning, we say I, nenu, I go. నేను వెళ్తాను, I go. అయిపోయింది కదా, వాక్యం అయిపోయింది కదా, మీనింగ్ అర్థమైపోయింది కదా. బట్ ఆన్ దిస్ లెట్ us క్వశ్చన్ అగైన్, ఎక్కడికి, వేర్ డూ ఐ గో? దెన్ ది ఆన్సర్ కమ్స్, ఐ గో టు మార్కెట్. సో వీ హ్యావ్ యూజ్డ్ దిస్ టు యాడ్ దిస్ మార్కెట్ టు దీస్ 2 words. నౌ యు సీ, 2 words calls for 2 more words. Sentence bit elongated, కొంచెం పెద్దదైంది సెంటెన్స్. ముందు మనం చెప్పుకున్నాం ఏంటి, ఐ గో అని చెప్పుకున్నాం. ఐ గో అని చెప్పుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అన్న సంగతి చెప్పలేదు, కానీ ఎదుర్కొన్న వాడికి అర్థమైపోయింది నేను వెళ్తున్నాను అన్న సంగతి. కానీ ఇంకో సంగతి మనం చెప్పదలుచుకున్నాం, ఏంటది, మార్కెట్కి వెళ్తున్నాను అని. సో ఐ యాడెడ్ టు మార్కెట్ అని. రైట్? అయితే ఎందుకోసం వెళ్తున్నాము, ఏంటి తీసుకువెళ్తున్నాము, ఎప్పుడు వెళ్తున్నాము, ఎలాగ వెళ్తున్నాము? జస్ట్ సీ ఆన్ ది వెరీ సేమ్ క్వశ్చన్ వెర్బ్, దట్ ఈస్ గో. వేర్ డు ఐ గో? టు మార్కెట్. ఎక్కడికి వెళ్తున్నాను? మార్కెట్కి వెళ్తున్నాను. రైట్? ఐ గో టు మార్కెట్ విత్ వాట్? విత్ ఏ బ్యాగ్ అండ్ మనీ. మరి ఇది లేకపోతే మనం ఏం చేయలేం కదండి, మనీ అన్నది ఇట్స్ రిక్వైర్డ్. సో ఐ గో టు మార్కెట్ విత్ ఏ బ్యాగ్ అండ్ మనీ. చూసారా? నౌ హియర్ దిస్ ఇస్ ద సెంటెన్స్. చిన్న మాట్లాట ఇక్కడ స్టార్ట్ అయింది 2 wordsతోనూ. ఆ 2 wordsతోనూ మనం మళ్ళీ క్వశ్చన్ వేసుకుంటే ఇంకో 2 words వచ్చాయి. విత్ వాట్ అని క్వశ్చన్ వేసుకుంటే విత్ ఏ బ్యాగ్ అండ్ మనీ అని మనకు వచ్చింది. వాట్ ఫర్?
for or to buy, right? What? Vegetables. So again, once again, I question, for what? To buy what? Both the things. To buy vegetables. At what time did I go? I go to market with a bag and money to buy vegetables at 9 a.m. Right? This way, we are going on increasing word by word to a given sentence. So, you may feel now, there is, as such, there is no difficulty in playing with the words. You should know what is a word and where is the word we are using. These two things if you are knowing, you will be knowing what is good English and what is bad English. అంటే ఇప్పుడు బ్యాడ్ ఇంగ్లీష్ యాజ్ సచ్ ఉందా అంటే బ్యాడ్ ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ ఒకటే, గుడ్ బ్యాడ్ ఉండదు, బాయ్ ఒకడే, గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ ఉండడు. కానీ మనం గుడ్ బాయ్ అనేసరికి వాడు ఎలా ఉబ్బిపోతాడు అంతే. అలా ఇక్కడ ఇంగ్లీష్లో కూడాను ఇట్ ఈజ్ ఓన్లీ ఇంగ్లీష్. బట్ ఇఫ్ యూ రీడ్ ఇట్ ఇన్ ఏ బ్యాడ్ మేనర్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఏ బ్యాడ్ మేనర్, ఆర్ ఇఫ్ యూ ఆర్ ప్రొనౌన్సింగ్ ఇట్ ఇన్ ఏ బ్యాడ్ మేనర్, ఆర్ ఇఫ్ యూ ఆర్ స్పెల్లింగ్ ఇట్ ఇన్ ఏ బ్యాడ్ మేనర్, ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఇంగ్లీష్. రీడింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఇఫ్ యూ ఆర్ రీడింగ్, మనకి అందరికీ అర్థం అవ్వాలి, చదివిన వాడికి అర్థం అవ్వాలి, ఎవరి దగ్గర చదువుతున్నా వాళ్ళకి అర్థం అవ్వాలి. అది గుడ్ ఇంగ్లీష్ అంటే. అది ఎలా వస్తుంది అంటే మనం ఎక్కడెక్కడ ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక్కొక్క వర్డ్ మనం కలుపుతున్నాం, అది మనం చూసుకుంటే మనకు వాక్యం ఏర్పడిపోతుంది. నా ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఐ గో అన్నది మొట్టమొదటి తీసుకున్న 2 వర్డ్స్, దానికి ఇంకో 2 వర్డ్స్ కలిపాం, మీనింగ్ఫుల్గానే ఉంది చూడండి, అవుట్ ఆఫ్ ది మీనింగ్ లేదు. ఐ గో టు మార్కెట్. అయితే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎంటీ హ్యాండ్గా వెళ్ళవచ్చు, లేకపోతే ఏదైనా పట్టుకు వెళ్ళచ్చు కదా. ఏంటి పట్టుకెళ్ళాం? విత్ ఏ బ్యాగ్ అండ్ మనీ, డబ్బులు బ్యాగు తీసుకెళ్ళాం. ఇంకపోతే ఎందుకోసం వెళ్ళాము? ఏదో పట్టురావాలి కదా, ఏదో కొంటాం కదా. అది ఏంటి కొంటాం? నార్మల్గా మార్కెట్కి వెళ్ళి కొనేది ఏంటయ్యా అంటే మనం కొనేది వెజిటబుల్స్ కొంటాం. సో టు బై వెజిటబుల్స్. అయితే ఎప్పుడు వెళ్ళాము? రోజు వెళ్తున్నావా, వీక్లీ వన్స్ వెళ్తున్నావా, గంటకి వెళ్తున్నావా, పొద్దున్న వెళ్తున్నావా, సాయంత్రం వెళ్తున్నావా, ఇవన్నీ ఎడిషనల్ అన్నమాట. ఒక చిన్న వాక్యానికి ఇవన్నీ కూడా ఎడిషనల్సే. అవి ఎలా పెట్టుకోవాలి, ఎలా క్వశ్చన్ వేసుకోవాలి అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, మనం దేని మీద క్వశ్చన్ వేసాము? దీని మీద క్వశ్చన్ వేసామా, దీని మీద క్వశ్చన్ వేసామా? ఆ గో అనే పదం మీద, మాట మీద మనం క్వశ్చన్ వేసాం. ఎక్కడికి? మార్కెట్కి. దేంతో వెళ్ళాము? బ్యాగ్తో వెళ్ళాము, మరియు పైసలు తీసుకుని వెళ్ళాము, డబ్బులు తీసుకువెళ్ళాము. ఎందుకు వెళ్ళాము? ఈ వెళ్ళడమే, అన్నిటికీ వెళ్ళడమే ముఖ్యం, మూల కారణం. ఈ అన్నవాడు వేరు, వీడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, ఏం చేశాడు, ఇది చేశాడు, ఎలా చేశాడని మనం అలా పెంచుకుంటూ వెళ్తే సెంటెన్స్ పెద్ద అయింది. ఇంకా చేయొచ్చు సెంటెన్స్ అట్లా అడిగి. ఎక్కడి నుంచి వెళ్ళాము? ఫ్రమ్ మై హౌస్. లేదు అంటే ఫ్రమ్ మై ఫ్రెండ్స్ హౌస్. నేను తిన్నగా మార్కెట్కి వెళ్ళకుండా ఐ గో టు మార్కెట్ విత్ ఏ బ్యాగ్ అండ్ మనీ టు బై వెజిటబుల్స్ అట్ 9 AM ఫ్రమ్ మై ఫ్రెండ్స్ హౌస్. కలపచ్చును, ఫ్రమ్ మై హౌస్ అని కూడా కలపచ్చును, ఎక్కడి నుంచి వెళ్ళాం. అలాగే ఎన్నో విధాలుగా మనం పెట్టుకుని మాట్లాడుకోవచ్చును, మాటల ఆట ఆడుకోవచ్చును. దట్ ఈస్ వాట్ ఐ సే ఏ ప్లే విత్ ది వర్డ్స్. అయితే ఈ వర్డ్స్ అన్నది మనం ఎందుకు ప్రాముఖ్యం ఎందుకు ఇచ్చాం? వర్డ్స్ అన్నది ఎందుకు ఇచ్చామంటే ఆ వర్డ్సే మనకి వాక్యాలని, ఆ వాక్యంతో మాట్లాడడాన్ని, ఆ మాట్లాడుతుంటే మన ఎక్స్ప్రెషన్ చెప్పుకోవడానికి వీటన్నిటికీ పనికొచ్చే ఈ వర్డ్సే. అయితే ఈ వర్డ్స్ మనం చెప్పుకున్నప్పుడు ఏ గ్రామర్ తీసుకోండి, దాంట్లో చెప్పేస్తారు ఈ వర్డ్ ఇది, ఈ వర్డ్ ఇది, ఈ వర్డ్ ఇది, ఈ వర్డ్ అది, నామవాచకము, తర్వాత సర్వనామము, క్రియా విశేషణం అని చెప్పేసుకుంటారు. అది కాదు ముఖ్యం ఇక్కడ. మనకి ఏంటి ముఖ్యం? ఆ వర్డ్ ఆ సెంటెన్స్లో ఏం పని చేస్తోంది అది మనం చూడాలి. ప్రతి వర్డు ప్రతి పని చేయదు, ఒక ముఖ్యమైన వర్డ్ ఆ పన్నే చేస్తుంది ఆ సెంటెన్స్లో. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ ఈ వర్డ్ ఐ అనే వర్డ్ ఏం చేస్తోంది అక్కడ? ఆ ఐ అనే వర్డ్ ఈ పని అంతటినీ చేస్తోంది. పని చేసేవాడు కర్త.
అంటే ఇది సబ్జెక్ట్ అనమాట. ఆ సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడు? గో, వెళ్తున్నాడు. వెళ్తున్నాడా, వెళ్తూ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? చూసారా మళ్ళీ అక్కడ తేడా ఎట్లా వస్తుందో చూడండి. ఆ వెళ్తున్నాడు అనే పదాన్ని మనం ఇన్ని పదాలుగా ఉపయోగించుకోగలం. అంటే అక్కడ దాన్ని మనం ఒక టెన్స్ అని చెప్పుకున్నాం. అంటే అది అప్లికబిలిటీ దీనికి కాదు, దీనికే అప్లికబిలిటీ ఉన్నది. ఆ తర్వాత మనం చెప్పుకుంటాం. కానీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటయ్యా అంటే సెంటెన్స్ మనం ఎలా ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్తాం. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకుంటూ ఉత్తి వర్డ్సే పనికి వస్తాయి, ఇంకే పనికి రావా? పనికి వస్తాయి. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తున్నప్పుడు కొన్ని మాటల తాలూకా గ్రూపు, దాన్నే మనం తెలుగులో ఏమొచ్చి సామెతలని, తర్వాత జాతీయాలని మనం వాడుకుంటూ ఉంటాం. ఈ జాతీయాలు, ఈ సామెతలు కూడా మనం తెలుగులో ఎలాగనుకుంటామో అలాగే ఇంగ్లీష్లో కూడా ఫ్రేజెస్ ఉన్నాయి, ఈడియమ్స్ ఉన్నాయి. వీటిని మనం పెట్టుకుంటాం. అదే ఆ ఫ్రేజ్ అంటే మాటల తాలూకా సమూహం, ఒక గ్రూప్. ఆ గ్రూప్ ఒక పని చేస్తూ ఉంటాయి. ఎలాగైతే ఇప్పుడు ఈ వర్డ్ ఏదైతే పని చేస్తుందని చెప్పానో అలాగే కొన్ని గ్రూప్ మాటల తాలూకా ఒక సమూహం ఉంది. ఆ సమూహం కూడా ఒక పని చేస్తూ ఉంటుంది. అది ఇక్కడ సబ్జెక్ట్ పని చేయవచ్చును, లేదంటే ఈ క్రియ పని చేయవచ్చును, లేదంటే మిగతా ఈ పని కూడా చేయవచ్చును. రైట్? ఆ పని ప్రకారంగా కూడాను మనం ఈ మాటల్ని వేరే వేరేగా విధాలుగా మనం చదువుకోవచ్చు. ఇప్పుడు ఈ మాటల ఆటలోనూ మళ్ళీ మీకు 2 పదాలు ఇచ్చాను ఇక్కడ, 2 వాక్యాలు అనుకోవచ్చును, 2 పదాలు కూడా అనుకోవచ్చును. ప్రశ్న. ఈ ప్రశ్న అన్నది మన భాషలోను, మనం మాట్లాడే మాటల ఆటలోనూ ఒక భాగం. మనం ప్రశ్న వేయలేదనుకోండి, ఈ మాటల ఆట అన్నది జరగదు, ఆగిపోతుంది అక్కడే. నీ పేరేంట్రా అబ్బాయ్ అని అడిగాం. అడిగితే అప్పుడు ఎదుర్కొన్నవాడు సమాధానం చెప్తాడు. కాబట్టి నేను ఈ ప్రశ్నని మన మాటల ఆటలో ఒక భాగంగా తీసుకున్నాను. రైట్? తర్వాత నా పేరు మోహన్ రావు అండి అని చెప్పాడు. అయితే ఈ నా పేరు మోహన్ రావు అండి అని చెప్పింది అది జవాబు. ఈ ప్రశ్న, ఈ జవాబు, దీని తాలూకు ఒక చిన్న సమాహారమే మన భాష, స్పీకింగు, స్పోకెన్ లాంగ్వేజు. మళ్ళా చెప్తున్నాను, 2 పదాలు ఉన్నాయి, ప్రశ్న, జవాబు. అన్ని భాషలో ఇది సమానమే. ఇంగ్లీష్లో చెప్పుకుంటే దీన్నేమొచ్చి క్వశ్చన్ అంటారు, దీన్నేమొచ్చి ఆన్సర్ అంటారు. అదే హిందీలో చెప్పుకుంటే ఏ ప్రశ్న ఆర్ ఏ జవాబ్, ఉత్తర్ అని చెప్పుకుంటారు. అయితే ఏ భాషలో అయినా సరే ఈ మాట్లాడడం అనేది సమానమే. కాబట్టి ఈ మాట్లాట ఇప్పుడు మనం ఈ ప్రశ్న అన్నది మనం చెప్పుకున్నాం ఎట్లా ఉంటుంది. నీ పేరేంట్రా అబ్బాయి, ఎక్కడికి వెళ్ళావురా, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎప్పుడు నవ్వవా? చూసారా ఎట్లాంటి మనం మాట్లాడుతున్నాం, ఎట్లాంటి క్వశ్చన్స్ వేస్తున్నాం, అది ప్రశ్న. ఇదే విధంగా మనం ఇంగ్లీష్లో కూడా అడుగుతాం. దాన్ని మనం క్వశ్చన్ అంటాం ఇంగ్లీష్లో. వీ క్వశ్చన్ ఇట్ అండ్ వీ ఎక్స్పెక్ట్ ఆన్సర్ ఫర్ ఇట్. వెన్ వీ క్వశ్చన్ దెర్ విల్ బి అన్ ఆన్సర్. దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాన్వర్జేషన్. స్పీకింగ్, దట్ ఈస్ కాల్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ or spoken language, because this is language is being spoken in every language. So spoken language, it is that. So now we question and we answer, that itself is the conversation and that is called spoken language. అక్కడ వరకు మన మాట్లాడలోకి వచ్చేసామండి, కాన్వర్జేషన్ వరకు. అయితే మనం ఈ లాంగ్వేజ్తో ఉత్తి కాన్వర్జేషన్ చేస్తామా, ఇంకేం పని చేయమా? చేస్తామే. ఏంటి? అయ్యో, ఏదైనా పడిపోయేదాన్ని మన చేతిలోంచి అయ్యో అంటాం. అయితే మనం ఏం చేసామన్నమాట, ఇది మనం ఒక ఫీలింగ్ని, మన మనసులో ఉన్న ఒక ఫీలింగ్ని బయట పెట్టాం, ఒక భావాన్ని. టు ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్, టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్, దట్ ఈజ్ ఆల్సో లాంగ్వేజ్, దట్ ఆల్సో ఈజ్ స్పోకెన్. దాన్ని కూడా మనం మాటల్లోనే ఆడుకుంటాం. కాబట్టి దాన్ని మనం ఏం చెప్పుకున్నాం, టు ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్స్ ఈజ్ ఆల్సో ఏ స్పోకెన్ లాంగ్వేజ్. అయ్యో అన్నాం, ఆహా ఎంత బాగుంది, ఆహా ఎంత బాగుంది. ఇది మన మనసులో కలిగిన భావాన్ని మనం మాటల్లో బయటకు పెట్టేశాం. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈజ్ అనుకున్నాం, వాట్ ఏ వండర్ అనుకున్నాం, వాట్ ఎన్ అపియరెన్స్ అనుకున్నాం, వాట్ ఏ బ్యూటీ అనుకున్నాం, వాట్ క్యూట్ అనుకున్నాం. దీనికి ఇంతకన్నా ఎక్కువగా మనం ఎక్స్ప్రెస్ చేయాలా? అక్కర్లేదు. వాట్ ఏ క్యూట్ అనుకోండి సరిపోతుంది.
వాట్ ఏ బ్యూటీ అనుకుంటే సరిపోతుంది, వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ అన్నా సరిపోతుంది, వాట్ ఏ బ్యూటిఫుల్ రెయిన్ అన్నా సరిపోతుంది మనకి. హౌ బ్యూటిఫుల్ ఈజ్ ద రెయిన్ అని మనకు పోయే ముందు చూసారా, అది మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ ఫీలింగ్. సో మనం ఇక్కడ మూడో దాంట్లో ఏం చెప్పుకుంటాం, ఒకటి ప్రశ్న, రెండు జవాబు చెప్పుకున్నాం కాబట్టి మూడోది హావభావ ప్రకటన, అంటే టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. హావభావం అంటే ఫీలింగు, ఎక్స్ప్రెస్ అంటే టు ప్రకటన. ఈ మూడు మనం కలుపుకుంటే అదే మనకి ఒక పెద్ద లాంగ్వేజ్ అయిపోతుంది. అదే ఒక పెద్ద ఆట, ఒక క్రికెట్ ఆటో, ఒక క్రికెట్ మ్యాచో, లేదా ఒక ఫుట్బాల్ మ్యాచో, అది అయిపోతుంది అన్నమాట. ఈ మూడు మనం కలుపుకుంటే ప్రశ్న, జవాబు, తర్వాత మూడోది హావభావ ప్రకటన. ఇంకపోతే నాలుగోది ఒకటి ఉంది, అదేంటది, నోర్ముయ్ అన్నాం. ఈ నోర్ముయ్ అన్నది ఒకటే పదం, లేదా నోరు ముయ్యి రెండు పదాలు వాడేసి ఒకే పదంలో పెట్టేసి మనం చెప్పేశాం నోర్ముయ్ అని. అయితే ఏ నోర్ముయ్ అని ఎవరికి చెప్పాం మనం, ఎవరు చెప్పారు, ఒక టీచర్ ఒక స్టూడెంట్కి చెప్పి ఉండవచ్చును. దాంట్లో నువ్వు నోరు ముయ్యి అనలేదు, నోరు ముయ్యి అనగానే అర్థమైపోయింది ఆ నువ్వు అన్నవాడికి అది చెప్పబడింది అని. అట్లాంటి వాక్యం కూడా కొన్ని మనకు ఉన్నాయి. అది ప్రేరణాత్మక వాక్యాలు అని మనం అనుకోవచ్చును. ప్రేరేపిస్తాం, మనం మనిషిని ప్రేరేపిస్తాం, తలుపేయి అని ప్రేరేపిస్తాం, ఇలా రా అంటాం, ఇది ప్రేరేపించడమే. దాన్ని మనం ఇంపారిటివ్ సెంటెన్స్ కూడా అనుకుంటాం, మూడోది ఇంగ్లీష్లో. అంటే మొత్తం ప్రశ్న, జవాబు, హావభావ ప్రకటన, ప్రేరణాత్మకం. అంటే ఇంగ్లీష్లో వరుసగా క్వశ్చన్, ఆన్సర్, థర్డ్ ఎక్స్క్లమేటరీ టు ఎక్స్క్లెయిమ్ టు షో ద ఫీలింగ్, థర్డ్ ఈజ్ టు ఆర్డర్ ఆర్ టు అడ్వైజ్ ఆర్ టు సజెస్ట్, రైట్. అట్లాగా మనకి వాక్యాలు ఏమొచ్చి 4 ప్రకారాలు ఉన్నాయి. ఆ 4 విధాల వాక్యాలు మనకి చిన్నప్పటి నుంచి చెప్తారు. ప్రతి రైములోనూ ఉంటాయి. మనం అక్కడ నేర్చుకోం. అక్కడ నేర్చుకోకుండా బయటకు వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో నేర్చుకుంటాం. ఏమంటే మరి గొప్పకథనం కదా మరి. అయితే చిన్నప్పటి నుంచి ఎలా నేర్పుతున్నారో కొంచెం చూడండి, మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. చిన్నప్పటి నుంచి మన పిల్లలు వస్తారు, రాగానే మనం అడుగుతాం, ఎరా స్కూల్లో ఏం చెప్పారు అని. ఏం చెప్పలేదమ్మా అంటాడు. ఏం చెప్పాడట్రా, రైమ్స్ చెప్పలేదా, చెప్పారు అంటాడు. చూడగానే వాడు మొహం చూడగానే రైమ్స్ చెప్పారు అనగా నేను మనకు వెంటనే జ్ఞాపకం వస్తుంది, ఎరా ట్వింకిల్ ట్వింకిల్ చెప్పారా అంటాం, రైట్. మీకోసం ఆ రైమ్ ఇక్కడ రాశాను చూడండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, రైట్. ఇక్కడ ఈ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నప్పుడు మనం కుర్రాడికి ఏంటి నేర్పాం, దానివల్ల మనం ఏంటి నేర్చుకున్నాం, కుర్రాడికి వదిలేయండి, మనం ఏంటి నేర్చుకుంటున్నాం. దీంట్లో హౌ టు అడ్రస్ సర్టన్ పీపుల్, రైట్. ఇక్కడ ఒక లిటిల్ స్టార్ని అడ్రస్ చేయబడింది. ఎట్లాగా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని దాన్ని పిలిచాం, మనం అడ్రస్ చేసాం. చేసిన తర్వాత ఏం చేసాం, we expressed our feeling. How did we do it, or how do we do it? If we see here, how I wonder what you are అని చెప్పుకున్నాం. ఇక్కడ how I wonder what you are అన్నప్పుడు we have expressed our feeling. ఆ సెంటెన్స్లో ఆ ప్రకారమైన సెంటెన్సు, ఆ ప్రకారమైన మాటల తాలూకా ఆట అక్కడ స్టార్ట్ అయింది. మన కేజీ క్లాస్లో స్టార్ట్ అయింది. మనం ఎంతోమంది చిన్నపిల్లల చేత ఈ పోయం చదివించుకుంటాం, ఆనందించేస్తాం. మా అబ్బాయికి ఇంగ్లీష్ వచ్చేసిందండి అని వేసుకుంటాం. కానీ మనకి ఎంత వచ్చిందో మనం అక్కడ క్వశ్చన్ చేసుకుంటే ఈ వాక్యాన్ని మనం నెగ్లెక్ట్ చేసేస్తాం, దీన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తాం. త్రూ ద రైమ్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ బీన్ టోల్డ్ దట్ హౌ టు అడ్రస్ ఎనీబడి, మీన్స్ పబ్లిక్ అడ్రస్సింగ్ ఎట్లా ఉండాలి అంటే, పబ్లిక్లో మాట్లాడడానికి మొట్టమొదట మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే మనకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే రైమ్ మన జ్ఞాపకం రావాలి. దట్ ఈస్ వాట్ ఇట్ హెస్ బీన్ టాట్ ఇన్ ద వెరీ సేమ్ నర్సరీ క్లాసెస్ త్రూ నర్సరీ రైమ్స్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఫర్గెట్టింగ్. నెక్స్ట్, హౌ టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్, హౌ టు ప్లే విత్ ద వర్డ్స్ to bring about a sentence, a class of sentence. What is that one? How I wonder what you are.
హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ త్రూ వర్డ్స్. మాటల ఆటతో తన భావాల్ని, మనోగత భావాల్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు పిల్లాడికి మనం అక్కడే నర్సరీలో చెప్తున్నాం. మనం నేర్చుకోవట్లేదు. నేర్చుకుందాం, ఇదొక సెంటెన్స్ మనం ఎక్కడ నేర్చుకుందాం.